తీయగా చల్లగా. మరి ఇవాళ ఏంటోనమ్మా మెరిసిపోతున్నావు నువ్వు? చెవుల దగ్గర నుంచి, మెడలోని నగ దగ్గర నుంచి, బార్డర్ దగ్గర నుంచి తళ 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 పడ పడ పడమంటోంది. సహభాష్. స్వాగతం తల్లి నీకు. ఎందుకో అర్థమైంది అన్నమాట. ఈ పాట చంద్రబోస్ గారు రాశారు. శ్రీలేఖ సంగీతం నిర్వహించింది. చంద్రబోస్ గారు రాసిన మొట్టమొదటి పాట. చిత్రగారితో కలిసి బాలుడు పాడిన పాట. తాజ్మహల్ నుంచి మంచుకొండల్లో చంద్రమ, చంద్రుడైనా కూడా మంచుకొండల్లో ఆయన కాంతిపుంజ కిరణాలు, ఆ మయూఖలు ప్రతిఫలిస్తే అవి కూడా తళతళమనే ఉంటాయన్నమాట. అది విషయం. సంవత్సరంలో దాదాపు 18 ఏళ్ల క్రితం రాసిన పాట ఇది. నా మొట్టమొదటి పాట. బాలుగారు, చిత్రగారు పాడిన పాట. ఈ పాట అంటే నిజాయితీగా చెప్పాలంటే గొప్ప పాటనో అద్భుతమైన పాటనో చెప్పలేను, ఒక మంచి పాట. అయితే గొప్ప పాటలు రాయడానికి, అద్భుతమైన పాటలు రాయడానికి మార్గం చూపిన, మార్గం సుగమం చేసిన పాటను మట్టు చెప్పొచ్చు. నా మొట్టమొదటి పాటను ఆలపించిన బాలుగారికి, చిత్రగారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పాట నువ్వు ఎలా పాడేవన్నది సార్ చెప్తే బాగుంటుంది. ఒక కవి భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో ఒక సూచిక అతను మొట్టమొదటి పాట చెప్తుంది. ఒక గాయకుడు, గాయని భవిష్యత్ ఎలా ఉంటుందని మొదటి పాట ఎలా తెలుపుతుందో అలాగే ఒక కవి రాసిన
కవి ఆ మాటల నయం ఎంత దూరం అతన్ని తీసుకెళ్తుందని తెలియచేస్తుంది. ట్యూన్కి రాసిన పాట ఇది. ఎందుకంటే ముందు శబ్దం అలవోకగా శబ్దాన్ని అర్థం చేసుకునే మాటలే ఉన్నాయి ఇందులో. శబ్ద ప్రధానమైనవి రాశాడు, అర్థ ప్రధానమైనవి రాశాడు, తెలుగువాడు గర్వపడే పాటలు రాశాడు, సున్నితమైన దృష్టితో చూశాడు, సునిశ్చితమైన దృష్టితో సందర్భాన్ని ఆకళింపు చేసుకుని రాశాడు. అందుకనే ఇంకా నిలదొక్కుని నిష్ణాతులు ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ చిరంజీవి యాత్ర చిరంతనంగా తెలుగువాడి గుండెల్లో శాశ్వతంగా అతనికి ఒక స్థానాన్ని ఇస్తూ చిరంతనంగా ఈ సాహితీ సంగీత పయనం జరగాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. నీ విషయానికి వద్దాం. నీది గమ్మత్తైన వాయిస్. ఏ వాయిస్ కూడా ప్రపంచంలో పనికిరాందని నేను అనను. చిన్న పెళుసుదనం ఉంది. నీ వాయిస్ కోసం కొన్ని పాటలు సృష్టించాలి. ఫస్ట్ స్టార్ట్ చేయగానే నువ్వు మొహం చిట్లించావు. అందుకో కారణం నీకే తెలుసు. మంచు కొండల్లోన చంద్రమా, నీకు ఆ పట్టు దొరకలేదు దాని మీద, అది నీ చేతిలో జారిపోయింది. దాని తర్వాత పట్టుకోవడానికి ప్రయత్నించావు. అలాగే ఫస్ట్ పల్లవి తర్వాత వచ్చిన ఆలాపం ప్రతి స్వరం కూడా శృతిలో చేరాలి. మధ్యలో ఏదైనా ఒకటి చిన్నది అలా చెనుగ్గా చేరకపోయినా కూడా మామూలు చెవులకు తెలియదు, కానీ సంగీతజ్ఞులకు తెలుస్తుంది. వాళ్ళకి మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వాలి? నువ్వు ఇవ్వకూడదు. నేను కరెక్ట్గా పాడానండి అని చెప్పాలి. అలాగే దానికంటే కొంచెం ఇబ్బందిగా పాడావు. చివరన పాడిన ఆలాప్ శృతి కొంచెం షార్ప్గానే వెళ్ళిందనమాట. తర్వాత చరణం స్టార్ట్, ఒకసారి నన్ను ఇలా తిరిగి చూశారు ఆయన. చరణం ఫస్ట్ చరణం స్టార్టింగ్ అయినప్పుడు కూడా అది సరైన పాళ్లలో పడలేదన్నమాట. అది ఇంకోటి, తోడై నువ్వుంటే నీడై నేనుంటూ ఉంటే తారే తారే రే ఋషభం కొంచెం శృతి. సో మొత్తం మీద చెప్పేది ఏంటంటే 4-5 చోట్ల శృతి గురించే చెప్తున్నాను తప్ప మిగతా నువ్వు పాడింది ఎంజాయ్ చేస్తున్నావు. ఏ సంగతి వదిలిపెట్టలేదు. ఇది తమాషా. సో ఓవరాల్ పిక్చర్లో చెప్పేది ఏంటంటే జనరల్గా 1-2 చోట్ల తప్పులు ఎక్కడన్నా వస్తే శృతిలో 5-6 చోట్ల నోట్ చేశాను. కాబట్టి శృతిని కొంచెం నువ్వు ధ్యానంగా పాడాలి. పాడుతున్నప్పుడు కరెక్ట్గా ఉందని వెళ్ళిపోతున్నావు తప్ప ఒక సెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ని పక్కాగా శృతి మీద నిబద్ధతగా పెట్టావంటే నీ చాలా గమ్మత్తైన వాయిస్ అవుతుంది. ఎందుకంటే అన్నీ పాడొచ్చు నీ వాయిస్లో, కానీ నీ కోసం అంటూ పాటలు తయారు చేయబడతాయి. ఓకే, ఇప్పుడులాగా ఎప్పుడు నవ్వుతూ ఉండి ఇలాగే శృతిని గురించి కూడా నీ పక్కన పెట్టుకొని పడుకో. ఎప్పుడు శృతిని వదిలిపెట్ట, తంపురా పెట్టుకుని ప్రాక్టీస్ చేయి. శుభం తల్లి. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా